ఆయన ప్రభుత్వ ఉన్నత ఉద్యోగిగా పనిచేశారు. పదవిలో ఉన్నప్పుడు అధికార పార్టీ నేతలను బహిరంగంగానే ఆకాశానికి ఎత్తేసేవారు. ఎన్ని విమర్శలు వచ్చినా నాకేంటి అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఇంతకు ఆయన ఎవరు? తెలంగాణ ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్న ఆయన కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ 2 స్థానాల్లో ఎక్కడి నుంచైనా తనకు అవకాశం కల్పించాలంటూ తన దరఖాస్తులో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య సంచాలకులుగా శ్రీనివాసరావు పనిచేశారు. కరోనా సమయంలో సమర్థవంతంగా పనిచేశారు. అయితే ఆ తర్వాత రాజకీయాలపై మక్కువ పెంచుకున్న ఆయన బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీ బరిలో దిగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూనే రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం, అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు అధికార పార్టీ నేతలపై బహిరంగంగానే ప్రశంసలు కురిపించడం విమర్శలకు దారితీసింది. అయినా గడల శ్రీనివాసరావు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. కొత్తగూడెం సీటు ఆశించిన ఆయన తన తండ్రి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆయనకే టికెట్ దక్కుతుందనుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. ఆయన్ను పక్కన పెట్టిన కేసీఆర్ వనామాకే టికెట్ ఇచ్చారు. దాంతో గడల మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం సర్వీస్లోనే ఉన్న గడల దీర్ఘకాలిక సెలవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీకి ప్రయత్నిస్తుండడం ఆసక్తికరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టింది. వీరిలో 52 మంది గెలిచారు. ఇదే క్రమంలో ప్రజాసేవ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కుల సమీకరణాలు ఆయనకు కలిసొస్తాయని అంటున్నారు. గడలది మున్నూరు కాపు సామాజిక వర్గం. ఈ వర్గానికి చెందిన ఒక్కరే ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఎక్కడో ఒకచోట గడలకు టికెట్ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీసీ వ్యక్తికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దాంతో గడల శ్రీనివాస్ కు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందో. గత సంవత్సరాలుగా విద్యా, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం నాతో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ స్థాపించేసి మా కొత్తగూడెం నియోజకవర్గ ప్రాంత ప్రజలకి విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా మా ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నాం. అలాగనే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అధ్యయనం చేయడం కోసం, అలాగనే వాటికి పరిష్కార మార్గాలు వెతకడం, అలాగనే ప్రజలతోని ఒక మంచి సత్సంధాల కోసం ఈరోజు గడప గడపకి గడల, ఇంటింటికి కొడుకుల అనే ఒక నినాదంతో నా పుట్టిన ఊరు, నా పుట్టిన గడ్డలో ఉన్న ప్రాంత ప్రజలందరినీ కలుసుకోవడం కోసం